ఇప్పుడు మనం ఈ కార్న్ని మిక్సీ వేసుకుందామండి. ఈ కార్న్ మిక్సీ వేసుకుందాం. కొన్ని గింజలు మాత్రం పక్కన పెట్టుకుందామండి. ఈ గింజలు ఎందుకు పెట్టుకోవాలో నేను తర్వాత చెప్తానండి. ఇప్పుడు మనం దీన్ని మెత్తగా మిక్సీ వేసుకుందాం. ఈ కార్న్ని మెత్తగా మిక్సీ వేసుకుందాం. ఈ గింజలు మాత్రం పక్కన పెట్టుకుందాం. ఎక్కడ వీడియోని స్కిప్ చేయొద్దండి. స్కిప్ చేస్తే ఏం అర్థం కాదు. ఇందులోనే చిన్న అల్లం ముక్క, పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందామండి. ఇప్పుడు మెత్తగా మిక్సీ వేసుకుందాం. చిన్న అల్లం ముక్క, పచ్చిమిరపకాయలు, 2 పచ్చిమిరపకాయలు కూడా వేసి మెత్తగా మిక్సీ చేద్దామండి. ఇప్పుడు నేను ఇందులో నేను 1 స్పూన్ జీలకర్ర, కార్న్ కూడా వేసేసానండి. కొత్తిమీర, సరిపడా ఉప్పు అండి. నేను 1 స్పూన్ వేసుకుంటున్నాను. మీకు సరిపడా మీరు వేసుకోండి. కొంచెం కరివేపాకు, రెండు స్పూన్ల బియ్యం పిండి అండి. 2 స్పూన్ల బియ్యం పిండి, రైస్ ఫ్లోర్ అండి. ఇందులోనే 1/2 కప్పు శనగపిండి అండి. నేను ఇక్కడ 6 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. శనగపిండి, ఒక ఉల్లిపాయ కట్ చేసుకుని వేసుకున్నాను. ఆనియన్స్ కట్ చేసుకుని వేసుకోవాలి. ఒక ఉల్లిపాయ అండి. ఇప్పుడు ఇవన్నీ చక్కగా కలుపుకోవాలండి. ఈ వాటరే సరిపోతుంది, మళ్ళీ కొత్తగా వాటర్ వేసుకోవాల్సిన లేదు. ఇదిగోండి, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. మరీ గట్టిగా ఉండకూడదు. గట్టిగా ఉంటే పైన అయిపోయి లోపల మాత్రం వేగదండి. అలాగే మెత్తగా ఉంటే, బాగా జారుగా ఉంటే నూనె ఎక్కువ పీల్చుద్ది. సో ఈ కన్సిస్టెన్సీ ఉండాలి. మనం ఎలా వేసుకుందాం చూద్దామండి.